హాయ్ అండి. ఈరోజు ఫిఫ్త్ డే గదా! ఫిఫ్త్ డే మధ్యాహ్నం వరకు ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే నబీల్‌కొచ్చేసి 38% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి మణికంఠకి 30% ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్‌లో ఈరోజు మణికంఠ దూసుకెళ్తుంది. నిన్న మొన్న ప్రేరణ ఉంది. ఈరోజు మణికంఠ వచ్చేసాడు. 30% ఓటింగ్ మణికంఠ పడుతుంది. ప్రేరణ గూడా 30% ఓటింగే పడుతుంది. ప్రేరణ గూడా సెకండ్ పొజిషన్‌కి ఆ అమ్మాయి గూడా పోటీ పడుతుంది. ప్రేరణకు 30% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి ఆదిత్య ఓం గారు థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడండి. ఆదిత్య ఓంకి వచ్చేసి 15% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత పృథ్వీకొచ్చేసి 14% ఓటింగ్ పడుతుంది పృథ్వీకి. దాని తర్వాత సోనియా ఉంది. సింగిల్ డిజిట్ నంబర్. ఆ అమ్మాయికి 9% ఓటింగ్ మాత్రమే పడుతుంది. ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్ పెడితే మాత్రం డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రము ఇద్దరు పోయే అవకాశాలుంది. పృథ్వీ, సోనియా ఇద్దరు ఎళ్ళే అవకాశాలుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఓన్లీ సోనియా మాత్రమే ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. 99% కాదండి 100% సోనియానే ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. మీరు ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవ్వాలని కోరుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా